గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను షాకిర్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు చాలామంది చాలని జీతంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ రైట్ ప్లాట్ఫామ్ దొరకపోవడం వల్ల వాళ్ళ డ్రీమ్స్ని చిన్నదిగా చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని జర్నీ చేస్తున్నారు. సో ఈరోజు మీ అందరికీ కూడా మీ యొక్క లైఫ్ని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఒక గొప్ప ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకోవడం జరిగింది. మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీ లైఫ్ హ్యాపీగా సాగడానికి, మీరు విదేశీ యాత్రలకి ఒక మంచి కార్, మంచి బంగ్లా హౌస్, సో రకరకాలుగా ఒక కామన్ మ్యాన్కి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ఆపర్చునిటీయే బిజినెస్ ఆపర్చునిటీ. బిజినెస్ ఆపర్చునిటీ అనగానే చాలా మంది అనుకుంటాం బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించేది పెట్టుబడి పెట్టాలేమో అని. సో నేను చెప్పేది జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీకున్న ఫ్రీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అంటే నేను చెప్పేది ఆ డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. డైరెక్ట్ మార్కెటింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్న రెండు ఒకటే. 21st సెంచరీ బిజినెస్ అంటాం. సో 21st సెంచరీ బిజినెస్ అనేది మనం ఎందుకు చేయాలి అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం మన డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోలేక చాలా మంది డ్రీమ్స్ని చిన్నదిగా చేసుకుంటున్నాం. సో మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి, మన ఇన్కమ్ మాత్రమే అట్లాగే పాకుతూ వెళ్తుంది. సో ఈరోజు మీకున్న ఫ్రీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీని తీసుకుంటానని కోరుకుంటున్నాను. సో నేను చెప్పేది డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇది మీకు తెలియాలి అంటే ప్రజెంట్ ప్రస్తుతం మన మార్కెట్లో ఎలాంటి బిజినెస్ నడుస్తుంది, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయడానికి మనం అందరం కూడా కస్టమర్స్. మనకు కావాల్సిన వస్తువులు మనం ఎక్కడ తీసుకుంటున్నాం. సో మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ సిస్టమ్ అనేది నడుస్తుంది మార్కెట్లో. సో యాజ్ యూజువల్ మనం కస్టమర్స్ అండి. సో మనం కస్టమర్స్గా ఉంటూ మనకు కావాల్సిన వస్తువులు బయట రిటైల్ షాప్లో పర్చేజ్ చేస్తూ ఉంటాం. రిటైల్ షాప్ వాళ్ళు వచ్చేసి హోల్సేలర్ దగ్గర తీసుకుంటారు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ క్యారీ అండ్ ఫార్వర్డ్ దగ్గర తీసుకుంటారు, క్యారీ ఫార్వర్డ్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తీసుకుంటాడు. సో మనం చూస్తున్నాం. సో మనము ఇక్కడ 100 రూపీస్కి ఏ ప్రొడక్ట్స్ అయినా పర్చేజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 100 రూపీస్కి మనం పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ యూజువల్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 35 రూపీస్కి తయారవుతుంది. ఆ 35 రూపీస్ నుంచి చేతులు మారుతూ 100 రూపీస్కి మనం పర్చేస్ చేస్తున్నాం. సో మధ్యలో ఏ ప్రోడక్ట్ అయినా చూడండి రకరకాల అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్కి మిడిల్ మ్యాన్స్ ఉంటారు. టోటల్గా మనం చూసినట్లయితే 65 రూపీస్ అనేది మిడిల్ మ్యాన్స్కి వెళ్తుంది, రైట్? సో ఇది తప్పని చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, వాళ్ళకి ఇన్కమ్స్ అనేది వస్తున్నాయి. సో ఆ 65% అనేది మన డబ్బే అండి. చేతులు మారుతూ ఇక్కడికి వచ్చేసరికి క్వాంటిటీ మారుతూ క్వాలిటీ మారదు. సో మన 65 రూపీస్ అనేది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. సో మనం కంపెనీ చెప్తుంది యాజ్ యూజువల్ కస్టమర్స్గా మీరు ఉండండి. కస్టమర్స్గా ఉంటూ మన కంపెనీ తయారు చేస్తుంది 35 రూపీస్కే, మనకు కూడా 100 రూపీస్కి ఇస్తుంది. 65% అనేది మిడిల్లో ఉంటుంది. కంపెనీ చెప్పింది నేను మిడిల్ మ్యాన్స్ నాకు అవసరం లేదు,
ఎవరు కూడా నేను అడ్వర్టైజ్మెంట్ చేయను, డైరెక్ట్గా నేను తయారు చేస్తాను, కస్టమర్కే ఇస్తాను అని చెప్పి కంపెనీ చెప్తుంది. తద్వారా నాకు 65% అనేది మిగులుతుంది. ఆ 65% అనేది 65%లో మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూస్తున్నాం బయట రకరకాలుగా ప్రొడక్ట్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ మన వెస్టీజ్లో ఎందుకు పర్చేస్ చేయాలి, ఎందుకు మన వెస్టీజ్లో వర్క్ చేయాలి, అసలు మనం వెస్టీజ్లో బయట ప్రొడక్ట్స్కి మన వెస్టీజ్ ప్రొడక్ట్స్కి డిఫరెంట్ ఏంటి, షాప్ని చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్, రైట్? సో మనం చూసినట్లయితే ఇక్కడ 65% షేర్ అనేది రావడం జరుగుతుంది. మనం చూసినట్లయితే బయట మార్కెట్కి మన వెస్టీజ్ షాప్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. మనం చేయాల్సింది ఒకటే అండి, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీ షాప్ని చేంజ్ చేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మనం షాప్ ఎందుకు చేయాలి, చేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బయట షాప్కి మన షాప్కి బయట వచ్చేసి కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇప్పుడు చాలా మందికి కూడా అవేర్నెస్ వచ్చింది హెల్త్ పరంగా. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కి కన్వర్ట్ అవుతున్నారు. సో మన రైట్ కంపెనీ అండి న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. సో మన న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం. అలాగే డిస్కౌంట్, యాజ్ యూజువల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగేది డిస్కౌంట్. సో డిస్కౌంట్ మనం రిటైల్ షాప్ లో మనం చూసినట్లయితే డిస్కౌంట్, ఎలాంటి డిస్కౌంట్ కూడా మనకి ఇవ్వరు. అలాగే మీరు బిగ్ బజార్స్కి వెళ్తున్నప్పుడే 5 to 6% అనేది ఇస్తారు. సో మన కంపెనీ 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది ఆన్ ది స్పాట్. మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ పర్చేస్ చేయండి, మీకు 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే ఆ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి, మీరు వాడతారు, మీకు నచ్చుతాయి, మళ్ళా అదే మరుసటి నెల మీరు పర్చేస్ చేయడం వల్ల మీరు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఎవరైనా ఇస్తారా? నో, బయట మార్కెట్లో ఇవ్వరండి. మన వెస్టీజ్ షాప్ లో 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 100 రూపాయల ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్ బ్యాక్, మీరు కొన్నదానికి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో క్యాష్ బ్యాక్ ఇవ్వరండి. మన మార్కెట్లో చూసినట్లయితే మన వెస్టీజ్ షాప్ లో 5 to 16% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే సిఎన్సి వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ మన దగ్గర చెప్పొచ్చు, కన్సిస్టెన్సీ అంటాము. సిఎన్సి అంటే సిఎన్సి ఆఫర్ అనేది బయట ఎక్కడ కూడా ఉండదు. మన కంపెనీలో వరుసగా 3,300 పైగా పర్చేస్ చేస్తారో 4 నెలలు 5 నెలల మీకు ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3,300కే కొనాలనే రూల్ ఏం లేదు, మీ చాయిస్. మీకు ఇంటికి కావాల్సిన మీరు తీసుకోండి, నచ్చితే బిజినెస్ చేయండి, నచ్చకపోతే మీకు సైలెంట్ అయిపోండి. సో బయట మార్కెట్లో ఎక్కడ ఇవ్వరు. మన వెస్టీజ్ షాప్ లో 2,500 రూపాయల ప్రొడక్ట్స్ మీకు వోచర్ వస్తుంది. మీరు ఎంఆర్పీ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 3,000 రూపీస్ మీకు ఎంఆర్పీ లో ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ అనేది మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది పర్సెంటేజ్ లో మనం చూసినట్లయితే 22% అనేది మనకి ఇస్తారు. టోటల్ గా మనం చూసినట్లయితే 52%, 52% అనేది టోటల్ గా డిస్కౌంటే వచ్చింది. అంటే 100 రూపాయల ప్రొడక్ట్ మనకి 50 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందంటే ఆ ప్రొడక్ట్ మనకి 50 రూపాయలకి పడినట్టే. సో ఇప్పుడు చెప్పండి, మీరు బయట మార్కెట్లో కొనడానికి ఇష్టపడతారా, మన వెస్టీజ్ షాప్ లో కొనడానికి ఇష్టపడతారా? సో రైట్ అండి. సో మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. సో మన కంపెనీ వచ్చేసి స్టార్ట్ చేసిన వ్యక్తి మిస్టర్ గౌతమ్ బాలి సార్. అతనికి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ఫీల్డ్ లో. ఆయుర్వేదిక్ PhD చేసినటువంటి వ్యక్తి. ఇద్దరు డైరెక్టర్ స్టార్ట్ చేశారు, దీపక్ సార్, కన్వర్బింగ్ సింగ్ సార్. 2004లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2024లో ఉన్నాం. అలాగే 2 బ్రాంచ్లతో స్టార్ట్ చేసి ఇప్పుడు 60+ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ప్రతి మెట్రో సిటీస్కి వెళ్ళి మనం ప్రొడక్ట్స్ తెచ్చుకోలేము కాబట్టి జిల్లా వైజ్ గా 2 స్టోర్లు పెట్టడం జరుగుతుంది. అలాగే 4,000+ స్టోర్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకు కొన్ని వేల లక్షల కంపెనీస్ ఉంటాయి ఇండియన్లో. భారతదేశంలో కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి. ఆ వేల కంపెనీస్ లో
మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా నెంబర్ 1 ఉందంటే అదే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే కొన్ని వేల లక్షల కంపెనీస్ ఉంటాయి. అందులో టాప్ 100 తీసుకున్నట్లయితే మనం 38th ప్లేస్ లో మనం ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇండియన్ కంపెనీ ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, 12 దేశాలకు వెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 12 కంట్రీస్ లో దాదాపు ఇప్పుడు దాకా 12 కంట్రీస్ లో మనము బిజినెస్ రన్ అవుతా ఉంది. సో అలాగే 2004 లో 2 ప్రొడక్ట్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 460+ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. హెల్త్, అగ్రికల్చర్, కాస్మెటిక్స్, బ్యూటీ, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మనకి 460 రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే 2004 లో 6 మందితో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మనం చూసినట్లయితే 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ మనతో అసోసియేట్ అయి ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే 2004 లో కేవలం ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో 5 కోట్ల టర్నోవర్ చేసింది. మనం చూసినట్లయితే ఇప్పుడు 3,500 crores టర్నోవర్ చేశాం. సో ఆ 3,500 crores లో నుంచి మనకి షేర్ హోల్డర్ తీసుకోబోతున్నాం, మనం పార్ట్నర్ అవ్వబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, 3,500 crores లో నుంచి మనం షేర్ తీసుకునే అవకాశం ఈరోజు మీకు వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేయాలి? నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీ ఇంటికి కావాల్సిన అవసరం మీరు తీసుకొని జస్ట్ మీ షాప్ ని చేంజ్ చేయండి, మీ బ్రాండ్ ని చేంజ్ చేయండి, మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చేస్తే బెనిఫిట్ ఏమైనా ఉందా? సో సింపుల్ అండి. నేను చెప్పాను 3,300 రూపీస్ మీరు పర్చేజ్ చేసినట్లయితే 52% అనేది బెనిఫిట్, మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఇంత కొనాలి అంత కొనాలి కండిషన్ లేదు. మళ్ళా చెప్తున్నా, 3,300 రూపీస్ కొన్న వాళ్ళకి 52% డిస్కౌంట్ వస్తుంది. సో ఆ డిస్కౌంట్ మనం చూసినట్లయితే మీకు నచ్చింది ఒక 10 మందికి మీరు షేర్ చేశారనుకోండి, మీ యొక్క టర్నోవర్ వీళ్ళు కూడా 10 మందికి మీరు షేర్ చేసినట్లయితే వీళ్ళు కూడా ఒక్కొక్కరు మీ మాట విని ఆ ఒక్క నెల మీరు వాడి చూడండి అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ, మీ నైబర్స్ కానీ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. 3,000గా 300 మీరు ఇప్పించినట్లయితే మీ యొక్క టర్నోవర్ 33,000 అవుతుంది. 33,000 మీకు వచ్చే ఆదాయం 3,000 రూపీస్ అంటే 3,000 రూపాయలు. మీరు పార్ట్ టైం గా 3,000 రూపాయలు సగం క్యాష్ రూపంలో ఉంటుంది, సగం ప్రొడక్ట్ రూపంలో ఉంటుంది. ఈ 10 మందికి ఆ ప్రొడక్ట్స్ నచ్చితే వాళ్ళు కూడా ఇంకొక 10 మందికి షేర్ చేస్తారు. మీ ఎంటైర్ టీం వచ్చేసి 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు 3,300 రూపాయలు మీరు పర్చేజ్ చేసినట్లయితే మీ ఒక టర్నోవర్ 3,30,000 రూపాయలు జరుగుతుంది. మీకు వచ్చే ఆదాయం అందులో 30,000 ఉంటుంది. 30,000. ఆ 30,000 కోసం మనం బీటెక్, సీటెక్ అవన్నీ చేసి బయట బెంగళూరు అని, హైదరాబాద్ అని చాలా మంది వెళ్తున్నారు. సో జాబ్ చేయాలి, జాబ్ని తప్పుబడట్లేదు, కానీ జాబ్ చేస్తే మనకి లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ కోసం మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. చూడండి, 30,000 కోసం చాలా మంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఇక్కడ మనం చేసేది ఏంటి? జస్ట్ 10 మందికి షేర్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. వచ్చే ఆదాయం 30,000 అండి. ఆ 100 మంది కూడా ఒక్కొక్కరు 10 మందికి చెప్పినట్లయితే మీ యొక్క టీం అంటే టీం వచ్చేసి 1000 మంది అవుతారు. 1000 మెంబర్స్, మీ నెట్వర్క్ అనేది 1000 మెంబర్స్ అవుతారు. ఆ 1000 మెంబర్స్ ఒక్కొక్కరు 3,300 రూపాయలు పర్చేజ్ చేసినట్లయితే మీ యొక్క టర్నోవర్ 33 lakhs, 33 లక్షలు. 33 లక్షలు జరిగినట్లే మీ యొక్క ఆదాయం వచ్చేసి 3 lakhs పర్ మంత్. నేను పర్ మంతే చెప్తున్నానండి. 3 lakhs రూపీస్, 3 లక్షల రూపాయలు అనేది మీకు ఆదాయం అనేది వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. లేదు నేను 100% నేను పాస్ కాలేను అనే వాళ్ళకి ఒక 50%, 50% పాస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. మనం చూసినట్లయితే 50% లో మనం పాస్ అయినా మీకు
1,50,000 మీ అకౌంట్లో వస్తాయి పర్ మంత్. 1,50,000 మనం చూస్తున్నాం. బయట మార్కెట్లో ఇట్లాంటి ఆపర్చునిటీ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆలోచించండి, ఒక్కసారి మన వెస్టీజ్లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్లో షేర్ చేయండి. మీరు కూడా వెస్టీజ్ కంపెనీలో మాతో కలిసి జర్నీ చేయాలనుకుంటే మా సపోర్ట్ 100% మీకు ఎప్పుడు ఉంటుంది. సో జాయిన్ అయిపోండి. జాయినింగ్ అనేది ఫ్రీగా ఇస్తాం. జాయినింగ్ అనేది సో మీరు కూడా ఇందులో రావాలనుకుంటే మీకు ఐడి అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మా సర్వీస్ సపోర్ట్ 100% మీకు ఉంటుంది. సో మాతో కలిసి జర్నీ చేయండి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ టేకప్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో వెంటనే వాళ్ళకి కాల్ చేయండి, లేదా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, మాతో కలిసి అసోసియేట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.